హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నువ్వుల పల్లీల వంటలు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: నల్ల నువ్వులు, పల్లీలు, బెల్లము. నల్ల నువ్వులు 1/2 కేజీ, పల్లీలు 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ. దీనికి కావలసిన పదార్థాలు. హాయ్ ఫ్రెండ్స్, కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నల్ల నువ్వులను, మీ ఇష్టం అండి. నల్ల నువ్వులు కావాలంటే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కావాలంటే తెల్ల నువ్వులు. నల్ల నువ్వులు అయితే కొంచెం బలం వస్తుందని చాలామంది అంటుంటారు. అందుకోసమే నల్ల నువ్వులే తీసుకుంటాము మా పిల్లల కోసం, హెల్దీ అయిన స్నాక్స్ కాబట్టి. నల్ల నువ్వులు ఇట్లా రోస్ట్ చేసుకొని, ఒక రకమైన స్మెల్ వస్తాయండి ఇవి నువ్వులు వేయించుకోవడం వల్ల. నల్ల నువ్వులు, పల్లీలు వేయించి పెట్టుకొని ఇలా చిటపటలాడుతుంటాయి. చిటపటలాడిన తర్వాత సిమ్లో పెట్టుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్రాసెస్లో పల్లీలు వేయించుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టి వేసుకోవాలి పల్లీలు. ఇలా పల్లీలను వేయించుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేకపోతే కానీ పైన అంతా మాడిపోతాయి, తర్వాత లోపల పచ్చిగా ఉంటాయి. అందుకోసం ఇలా వేయించుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత ఈ పక్కన పెట్టుకోవాలి, వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు, నువ్వులను సపరేట్ మిక్సీ వేసుకుందాం. నువ్వులు, పల్లీలు సపరేట్ పట్టుకొని ఒక దాంట్లో బెల్లము, నువ్వులు అండి ఇలా కలిపి పెట్టుకోవాలి. సపరేట్ నువ్వులు, పల్లీలు, బెల్లం బాగా దంచుకొని, మిక్సీలు పాడైపోతాయి కాబట్టి బెల్లం దంచుకొని దీంట్లో కంటెంట్ కలిపేసుకొని దీన్ని మళ్ళీ మిక్సీ ఆడించుకోవాలి. ఇలా కలిపి పెట్టుకునే మిశ్రమాన్ని మిక్సీలో వేసి ఇలా మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా పల్లీలు, నువ్వులు, బెల్లము 3 కలిపి పెట్టుకొని పట్టుకున్న తర్వాత ఒక గుప్పెడు గోడంబి, నెయ్యి వేసి కొంచెం హీట్ చేసుకొని ఈ గోడంబిలను సన్నగా పగలగొట్టుకొని, ఇవి ఆప్షనల్ అండి. గోడంబి ఉండేవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే కానీ వదిలేయచ్చు. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. నెయ్యిలోకి గోడంబి వేసి, నెయ్యిలోకి ఈ గోడంబి వేసి మిక్సీ వేసి బాగా కలబెట్టి ఆ కంటెంట్ను, ఆ నెయ్యిని ఈ మిశ్రమంలో పోసుకోవాలి. ఇలా గోడంబిని ఉండేవాళ్ళు, లేని వాళ్ళు మాత్రం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. నెయ్యి వేసుకొని దీంట్లో కలిపేసుకొని ఉండలు కట్టుకోవాలి. మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి సిమ్ములో పెట్టుకొని, ఇవి మాడిపోతాయి కాబట్టి గోడంబి సిమ్ములో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. కంపల్సరీ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోకపోయినారనుకో టేస్ట్ ఉండవు నువ్వులు, పల్లీల ఉండలు. నెయ్యి వేసుకున్నారనుకో కొంచెం టేస్ట్ వస్తాయి. మామూలుగా అయితే నీళ్ళతో కూడా కట్టుకోవచ్చు, టేస్ట్ ఉండవు. కొంచెం నెయ్యి వేసుకుంటే కనుక చాలా బాగా టేస్ట్ వస్తుంది. పిల్లలకు కూడా హెల్తీగా, టేస్టీగా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత
ఈ కంటెంట్కి వచ్చిన తర్వాత వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసుకొని ఈ మిశ్రమాన్ని తెచ్చుకొని దీంట్లో కలిపేసుకోవాలి. నెయ్యి వేస్ట్ కాకుండా దాన్ని కూడా దీంట్లోకి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వెంటనే ఉండలు కట్టేసేయాలండి. ఉండలు కట్టలేదనుకో మళ్ళీ ఆరిపోతాయి, పిండి అనేది ఆరిపోతుంది. ఇలా మా ఇంట్లో వాళ్ళ కోసమే కాబట్టి నేను కవర్లు వేసుకోలేదు. ఇలా ఈ కంటెంట్లో ఉండలు కట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండలు కట్టుకోవాలి. ఆల్రెడీ పల్లీలు పడితే కానీ నూనె వస్తుంది కాబట్టి పల్లీలు నువ్వులు పట్టడం వల్ల అందుకోసం మళ్ళీ నెయ్యి వేస్తాం కాబట్టి ఇలా. కొందరు నెయ్యి వేసుకొని వాళ్ళు కొంచెం నీళ్ళు వేసుకొని కట్టుకోండి. నీళ్ళు వేసుకొని కట్టుకుంటే ఎందుకంటే నీళ్ళు వేసుకొని కట్టుకుంటే చాలా రోజులు మన్నిక రావు, అంటే స్మెల్ వస్తాయి, వాసన ఒక రకమైన వాసన వస్తాయి. అదే నెయ్యితో కట్టుకున్నామనుకోండి 20 days 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. రోజు పిల్లలకు ఒక హెల్దీ అయిన లడ్డు ఇవ్వచ్చు. తర్వాత మీరు కూడా తినచ్చు. మీరు తింటే మీకు ఆరోగ్యం, పిల్లలకు ఆరోగ్యం. మోకాళ్ళ నొప్పులు ఉండవు, రక్తం కూడా పెరుగుతుంది అండి. హెల్దీ అయిన నువ్వుల వంటలు ఇలా చుట్టుకొని ఈ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. రోజు ఒకటి తిన్నారనుకో పిల్లలకు హెల్త్, మీకు హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇదిగోండి చిన్ను, ఒకటి తిని చూడన్నా, చెప్పు టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.